So we can come back to 2 Corinthians 7. మనం మరలా 2 కొరింథీయులు 7వ అధ్యాయం దగ్గరికి వద్దాం. Actually, it's very difficult to remember the names. నిజానికి పేర్లు జ్ఞాపకం ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. Sometimes when I go to some place, I ask many times. Same person I have to ask 2-3 times to remember the names. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఒకే వ్యక్తిని 2-3 సార్లు అడగాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ పేరుని గుర్తుంచుకోవడానికి. Sometimes initially when I came to Chennai, I never knew the names of so many people. మరి చెన్నైకి వచ్చిన మొదట్లో చాలా మంది పేర్లు నాకు తెలియదు. So I used to ask my wife, what is that brother's name, what is the brother's son's name, wife's name, all that I used to ask. Many times I had to ask to put it in my memory. నా భార్యని ఆ బ్రదర్ పేరేంటి, వాళ్ళ అబ్బాయి పేరేంటి, లేకపోతే వాళ్ళ భార్య పేరేంటి, అలా చాలాసార్లు అడుగుతూ ఉండేవాడిని నా యొక్క జ్ఞాపక శక్తిలో ఆ పేర్లు పెట్టుకోవడానికి. Okay, now let's turn to the 2 Corinthians chapter 7 verse 10. అయితే ఇప్పుడు మనం 2 కొరింథీయులకు 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. See, when we read God's word very slowly, we get so much out of it. చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని నెమ్మదిగా చదివితే దాంట్లోంచి మనం చాలా విషయాలు పొందుకోవచ్చు. Because each word there is a big treasure underneath. ఎందుకంటే ప్రతి మాటకి దాని వెనక చాలా గొప్ప నిధులు దాగున్నాయి. Sometimes I read only one day, I read only 2 verses sometimes, maybe 3 verses. కొన్నిసార్లు ఒక రోజు నేను 2 వచనాలే లేకపోతే 3 వచనాలే ధ్యానిస్తూ ఉంటాను. But then when I meditate, Holy Spirit shows me so many things. మరి దాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనేక విషయాలు నాకు చూపిస్తూ ఉంటాడు. If you more than reading God's word, what is important is meditating on God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం కంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. And still more important is to obey God's word. ఇంకా దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం. People give importance to reading God's word. That is good. మనం దేవుని యొక్క వాక్యం చదవడానికి ప్రాధాన్యతనిస్తున్నాం, అది మంచిదే. But meditating is far more important. కానీ ధ్యానించడం అనేది ఇంకా అత్యంత ప్రాముఖ్యమైనది. What is, I think all of you know what is written in Psalm 1. He who meditates on God's word day and night. కీర్తనల 1వ అధ్యాయంలో ఉన్న మాట మనకందరికీ తెలిసే ఉంటుంది. దివారాత్రులు ఆయన వాక్యాన్ని మాటలను ధ్యానించేవాడు. How can you meditate in the night? మరి రాత్రిపూట ఎలా మనం దాన్ని When you ధ్యానించగలం? are lying on the bed, you can remember some verse. మీరు మీ పడక మీద పడుకుని ఉన్నప్పుడు కొన్ని వచనాలు మీరు జ్ఞాపకం You know చేసుకోవచ్చు. what is written? If you do like that, you will be like a tree planted by the river. No, tree by the river is, you can see its trunk, it's very big. మరి ఆ విధంగా చేస్తే మనం ఎలా ఉంటామంట, నది పక్కన ప్రవాహం పక్కన నాటబడిన చెట్టును చూస్తే ఎంత దాని కొమ్మలు అవన్నీ కలిపి ఎంత చక్కగా కనబడుతూ Like ఉంటుందో, that, your Christian life also can be really good. ఆ విధంగా మీ క్రైస్తవ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. And it's written, such a person will prosper in everything. అక్కడ ఏమని రాయబడి ఉందంటే తాను చేయి ప్రతి విషయంలో తను వర్ధిల్లుతాడు అని రాయబడి ఉంది. That should be our desire, to prosper in our spiritual life. కాబట్టి మన యొక్క కోరిక కూడా అదే అయి ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి. Let's turn to 2 Corinthians chapter 7 verse 10. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. We read sorrow that is according to God's viewpoint of sin. దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడో దానికి అనుగుణంగా కలిగే దుఃఖం గురించి మనం మాట్లాడుతాం. What is written? That produces repentance. అక్కడ ఏం రాయబడి ఉంది? అది మారు మనస్సును కలుగు చేస్తుంది. What is repentance? మారు మనస్సు అంటే ఏమిటి? See, all of you know in military, about turn. They say one command is about turn. మరి మిలిటరీలో అక్కడ ఒక ఆజ్ఞ ఉంటుంది, ఏమనంటే అబౌట్ టర్న్, అంటే అందరూ వెనక్కి తిరగాలి ఒకేసారి. See, imagine I'm standing here. చూడండి ఒకసారి. About turn means I have to turn completely opposite direction. మరి ఒకసారి చూడండి, ఇక్కడ నేను నిలబడి చేస్తూ ఉన్నాను. అబౌట్ టర్న్ అంటే నేను నిలబడిన దిశకి పూర్తిగా వ్యతిరేకంగా తిరగాలి. It is not 120 turn, 130 turn, 140 turn. That is not about turn. ఏదో 120 డిగ్రీలు తిరిగి ఆగిపోవడం, 30 డిగ్రీలు తిరిగి ఆగిపోవడం, 140 డిగ్రీలు తిరిగి ఆగిపోవడం, అది అబౌట్ టర్న్, పూర్తిగా తిరగడం కాదు. How much time it takes for you to turn opposite direction? మరి వ్యతిరేకమైన దిశలో తిరగడానికి మీకు ఎంత టైం పడుతుంది? In no time you can turn. అసలు సమయమే పట్టదు, వెంటనే మీరు తిరిగిపోవచ్చు. In the same way, అదే you విధంగా can repent quickly. మీరు వెంటనే మారు మనసు పొందొచ్చు. Ask forgiveness quickly, ask forgiveness to Jesus. క్షమాపణ వెంటనే అడగండి, యేసయ్యను కూడా క్షమాపణ వెంటనే అడగండి. After that, there should be a real sorrow in your heart because you hurt God.
ఆ తర్వాత మీ హృదయంలో నిజమైన చింత, దుఃఖం ఉండాలి, నేను దేవుణ్ణి బాధ పెట్టాను అని. The reason why people don't turn like that ప్రజలు ఎందుకు ఆ విధంగా తిరగరో దానికి కారణం ఏంటంటే is because they don't sorrow over sin. ఎందుకంటే వారు పాపము విషయమై దుఃఖించరు. They have bitterness, anger, envy, and okay, they don't even ask forgiveness. They don't take lightly. వాళ్ళలో కోపం ఉంచుకుంటారు, ద్వేషాన్ని ఉంచుకుంటారు, ఈర్ష్యను ఉంచుకుంటారు. వారు క్షమాపణ అడగరు, దాన్ని చులకనగా Night తీసుకుంటారు. when they go to bed, just before the bed they pray, Lord, so many sins I did, please forgive me. అయితే రాత్రి పడుకోవడానికి ముందు వారు ప్రార్థన చేసుకుని, ప్రభు నేను చాలా పాపాలు చేశాను, నన్ను క్షమించండి అంటారు. That is the best way to become a backslidden Christian. ఒక వెనక్కి దిగజారిపోయిన క్రైస్తవుడిగా అవ్వడానికి ఇది ఒక శ్రేష్టమైన మార్గం. Please remember, if you do like that, say imagine you did as you got angry with your wife early morning 7 o'clock. ఒకసారి దీన్ని ఇలా ఊహించుకోండి, తెల్లవారుజాము లేకపోతే ఉదయం 7 మీరు మీ భార్య మీద కోపడ్డారు. And evening before you go to bed, you please forgive me all my sin. I didn't even say I got angry with my wife. Generally I say, Lord, please forgive all my sin, and then lie down and sleep. That is the best way to become a backslidden Christian. కానీ పడుకోవడానికి ముందు మాత్రం నా భార్య నేను క్షమాపణ అడగలేదు, కానీ ప్రభు నేను చేసిన పాపాలంటే బట్టి నన్ను క్షమించండి అని ఏదో సాధారణంగా ప్రార్థన చేశాను. అలా చేస్తే ఎలా ఉంటుందంటే చాలా చక్కగా నేను ఒక దిగజారిపోయిన క్రైస్తవ జీవితంలోకి వెళ్ళిపోవడానికి అదొక Are you మార్గం. interested in a real serious Christian life? మీరు నిజమైన తీవ్రమైన క్రైస్తవ జీవితం విషయంలో ఆసక్తి ఉందా? Then we have to be interested in what God says in God's word. కాబట్టి అలాంటప్పుడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో దాని విషయమైన ఆసక్తి మనకు What ఉండాలి. is written here? ఇక్కడ ఏం రాయబడి Sorrow ఉంది? that is according to God's viewpoint of sin, that type of sorrow, godly sorrow, produces repentance. కాబట్టి దేవుడు పాపాన్ని ఎలాగైతే చూస్తాడో ఆ విధంగా చూస్తూ ఆ పాపం విషయమే మనం దుఃఖం కలిగినప్పుడు And, you know, అది మనకు మారు మనసును కలిగిస్తుంది. And what next is written, without regret. That means that decision you will regret never. అయితే అక్కడ ఇంకేం రాయబడి ఉంది, మీరు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్న కారణం చేత మీరు చింతించరు. And then is written, it leads to salvation. ఆ తర్వాత అది ఏం రాయబడుతూ ఉంది, అది రక్షణలోనికి You నడిపిస్తుంది. know what is salvation? రక్షణ అంటే ఏమిటి? Salvation has got 3 meanings. రక్షణకి 3 అర్థాలు ఉన్నాయి. First is salvation from the punishment of sin. మొదటిది ఏంటంటే పాపం యొక్క శిక్ష నుండి రక్షణ, That is forgiveness. అదే క్షమాపణ అంటే. That is the first step. అది మొదటి మెట్టు. Second is salvation from the power of sin. రెండవది పాపం యొక్క శక్తి నుంచి రక్షణ. That is our entire life will, till we live on the earth, we should be having salvation from the power of sin. మనం ఈ భూమి మీద జీవించే జీవితం అంతా కూడా ఈ పాపం యొక్క శక్తి మీద మన రక్షణ కలిగి ఉండాలి. Third is salvation even from the presence of sin. That only in heaven we can experience. తర్వాత మూడవది పాపం యొక్క ఉనికి నుండి రక్షణ, అది కేవలం మన పరలోకంలో మాత్రమే కలిగి ఉండగలం. You know, here it's written, అయితే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే salvation from the power of sin. ఇక్కడ పాపం యొక్క శక్తి నుండి రక్షణ పొందడం. So we were talking about anger. కాబట్టి మనం కోపం గురించి మాట్లాడుకుంటున్నాం. How can I get salvation from the power of anger? మరి ఈ యొక్క కోపం అనే శక్తి నుండి నేను ఎలా రక్షణ Am I only పొందగలను? happy if I'm saved from the punishment of sin? నేను పాపం వలన కలిగే శిక్ష నుండి రక్షణ పొందిన కారణం చేత That is the మాత్రమే first step. సంతోషిస్తున్నానా? That is the first step. అది మొదటి మెట్టు. But we should be saved from the power of sin. మనం పాపం యొక్క శక్తి నుండి కూడా మనం రక్షణ పొందాలి. Think of the power of anger. ఈ యొక్క కోపానికి ఉండే శక్తి గురించి ఒకసారి How ఆలోచించండి. can I be saved? నేను ఎలా రక్షణ పొందగలను? Here is written, ఇక్కడ రాయబడి ఉంది, my viewpoint of sin about anger should change. మరి కోపం విషయమైన నా యొక్క దృక్పథం, నేను చూసే విధానం మారాలి. Then my feeling towards sin will change. అప్పుడు పాపం ఎడల నాకుండే భావాలు మార్చబడతాయి. That means I begin to weep over sin. అంటే దాని అర్థం పాపం విషయమై నేను దుఃఖిస్తాను. In my heart I will begin to weep. Lord, I did that. Lord, please forgive me. నా హృదయంలో ఆ పాపం విషయమై నేను దుఃఖిస్తూ, ప్రభువా నేను ఆ పాపం చేశాను, క్షమించు ప్రభువా అని You అడుగుతాను. know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? You slowly will be freed from the power of sin, power of anger. ఏం జరుగుతుందంటే ఆ కోపం యొక్క శక్తి నుండి నెమ్మదిగా మీరు విడుదల పొందుతారు. Each sin we have to take it seriously. ప్రతి పాపాన్ని మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. And it's written,
sorrow the world produces death. ఇక్కడ ఏం రాయబడి ఉంది? లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు You know చేస్తుంది. what is sorrow of the world? మరి ఈ లోక సంబంధమైన దుఃఖం ఏంటి తెలుసా? My husband don't understand me. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, My wife don't understand me. నా భార్య నన్ను అర్థం I'm going చేసుకోవట్లేదు, through all these problems. నేను ఈ సమస్యలు గుండా వెళ్తున్నాను. How long I'll have to suffer on the earth? మరి ఈ భూమి మీద నేను ఎంతకాలం ఇంకా శ్రమలు అనుభవించాలి? You know, it's written, such sorrow will produces death. అయితే ఇక్కడ ఏం రాయబడి ఉంది? అటువంటి దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. You know, when we get sometimes anger in our heart, we'll say things like that. Oh, I'm suffering because of my wife. I'm suffering because of my husband. I'm suffering because of my children. I'm suffering because of my colleagues. కాబట్టి కొన్నిసార్లు మనకు కోపం వచ్చినప్పుడు ఇటువంటి మాటలు మనం చెప్తూ ఉంటాం. నా భార్యను బట్టి నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, నా భర్తను బట్టి ఎంత ఇబ్బంది పడుతున్నాను, నా ఇరుగు పొరుగు వారిని బట్టి ఎంత ఇబ్బంది పడుతున్నాను, నా పిల్లల బట్టి నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని చెప్తాం. That will only produce death. Death means separation from God. అది కేవలం మరణాన్ని మాత్రమే కలుగు చేస్తుంది. మరణం అంటే దేవుడి నుంచి వేరు అవ్వకపోవడం. Let's turn to this verse in Proverbs chapter 28 verse 13. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. 28:13. 28వ అధ్యాయం 13వ వచనం. Is written, he who conceals his transgression will not prosper. He who confesses and forsakes them will find compassion. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. See, if I conceal means hide my sin, I will never prosper. దాచిపెట్టడం అంటే నా పాపాలను గనక నేను దాచిపెడుతూ ఉంటే నేను ఎప్పటికీ వర్ధిల్లను. Get angry and speak bad words to my wife or husband, then come to the church, I show myself as a very nice person. మరి నా భార్య మీద నేను చాలా కోపగించి చెడ్డ మాటలు మాట్లాడి ఈ సంఘానికి వచ్చి మాత్రం నేను చాలా మంచి వ్యక్తులని నేను కనిపించుకుంటున్నాను అనుకోండి. If I conceal my sin, I will never prosper. ఆ విధంగా నా పాపాన్ని కనుక నేను దాచిపెడుతూ ఉంటే నేను ఎప్పటికీ వర్ధిల్లను. Then it's written, అప్పుడు ఇక్కడ ఏం రాయబడింది? verse 13, he who confesses and forsakes it will find compassion. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. Two things are there. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. Confess means admit, Lord, I did that. I will never blame anybody. I did that, Lord. ఒప్పుకోవడం అంటే ప్రభు నేను ఎవరిని దీని విషయమై నిందించను, నేనే దాన్ని చేశాను. And one more thing, forsake it. Lord, I never in my life want to do that. మరి ఇంకొకటి ఏంటంటే దాన్ని విడిచిపెట్టడం. ప్రభు నా జీవితంలో ఇంకెన్నడూ దాన్ని నేను చేయాలనుకోవట్లేదు. If we do that, ఆ విధంగా కనుక మనం చేస్తే we'll have compassion from God. అప్పుడు మనం దేవుని యొద్ద నుండి కనికరాన్ని పొందుకుంటాం. So we were telling about anger. కాబట్టి మనం కోపం గురించి చెప్పుకుంటున్నాం. See, I want to show you one more sin. నేను ఇంకొక పాపాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Jesus said about that in Matthew chapter 21. దాని గురించి యేసే మత్తయి సువార్త Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పారు. Verse 27. 27వ వచనం. Here is a sin which this is mainly for men. Women are not so much tempted in this area. ఈ But పాపం to some extent they are tempted. ఈ పాపం ప్రత్యేకంగా పురుషుల కొరకు ఇది. కానీ పురుషులు ఎక్కువగా ఈ విషయమై శోధించబడుతుంటారు, స్త్రీలు అంత ఎక్కువగా I want శోధించబడరు. to tell you, if you don't take it seriously, even when you are 80 years old, you will be plagued by this sin. నేను చెప్తున్నాను, ఈ విషయమై కనుక మీరు తీవ్రంగా తీసుకోకపోతే మీరు 80 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఈ పాపం చేత మీరు వేధించబడుతూ ఉంటారు. It's written in verse 27. 27వ వచనంలో అది రాయబడింది. You have heard it was said, that is in the Old Testament, you shall not commit adultery. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా పాత I నిబంధనలో. say to you, కానీ నేను మీతో చెప్పిందేమనగా everyone who looks on a woman to lust for her has committed adultery with her already in his heart. స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. So Jesus said, కాబట్టి యేసు ఏం చెప్పాడు? see, if it's written, everyone who looks on a woman to lust, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. that can be in my thought life also. అది నా ఆలోచన జీవితంలో కూడా జరగచ్చు. It can be in my room looking at the mobile. అది నా యొక్క గదిలో నేను మొబైల్ చూస్తూ I can do that. Nobody will know. Even my brother, sister, father, mother, no, maybe my nobody, wife, husband, nobody will know that. అయితే అది ఎవ్వరికీ తెలియదు. తండ్రికి, తల్లికి, భార్యకి, భర్తకి, పిల్లలకి ఎవ్వరికి తెలియకుండా But జరగచ్చు. I've already before God committed adultery. కానీ దేవుని ఎదుట
నేను అప్పటికే వ్యభిచారం చేసేసాను. Because you know, when you have that sin, you imagine things like adultery already in your mind. కాబట్టి ఇటువంటి పాపాలు మీలో ఉన్నప్పుడు ఒకసారి ఊహించుకోండి, మీ మనస్సుల్లో అప్పటికే వ్యభిచారం చేశారు. You know what is written next verse? అయితే తర్వాత If your మాట eye ఏం causes తెలుసా? you to stumble, tear it out, throw it from you, for it is better for you one of the part of your body perish than for the whole body to thrown into hell. Verse 30, if your right hand makes you to stumble, cut it off, throw it from you. It is better for you that one of the part of the body perish than for the whole body to go to hell. 29వ వచనం 30వ వచనం చదువుకుందాం. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. See, what is the meaning of tearing out your eye, tearing out your hand? నీ యొక్క కన్నుని పెరికి పారవేయడం, చేతిని పెరికి పారవేయడం అంటే ఏంటి? See, దీని అర్థం Jesus said those terms to mean something. ఇక్కడ యేసయ్య పలానా విషయాన్ని గురించి చెప్తూ ఈ విధంగా మాట్లాడాడు. What Jesus is telling is, imagine a picture comes all on a sudden before your mobile or laptop. ఎలా యేసయ్య ఏం చెప్తున్నాడంటే అకస్మాత్తుగా మీ యొక్క మొబైల్లోకో ల్యాప్టాప్లోకో ఒక ఏదో దృశ్యం వచ్చింది. Act as though you don't have the eye. నీకు కళ్ళు లేవు అన్నట్టుగా నువ్వు అక్కడ ప్రవర్తించాలి. Turn your eye quickly. వెంటనే నీ కళ్ళు అక్కడి నుంచి తిప్పివేయాలి. Or a thought comes to your mind. లేదా నీ మనసుకు ఒక ఆలోచన వచ్చింది. Push that thought out. Lord, I don't want that in my life. Immediately do that. వెంటనే ఆలోచన త్రోసివేసి, ప్రభువా నేను అది చేయాలనుకోవట్లేదని వెంటనే చేయాలి. See, that is the meaning of what is written here. Cut your eye, cut your hand, cut your thought life. మరి నీ యొక్క కుడి కన్నుని నరికి పారవేయడం, చెయ్యిని నరికి పారవేయడం, ఆలోచనలో నరికి పారవేయడం అంటే దీని అర్థం ఇదే. What is written here is, if you entertain these things in your heart, అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే వీటిని గనక మీ యొక్క హృదయంలో మీరు దాన్ని ఆనందిస్తూ ఉంటే, you enjoy these sins in your heart. మీ హృదయంలో దాన్ని ఆనందిస్తూ ఉంటే, Nobody may know. ఎవరికి అది తెలియదు. Your wife may not know, your father, mother, nobody may know. నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు. You are enjoying a thought about a girl or another woman in your heart. నీ యొక్క హృదయంలో ఇంకో స్త్రీ గురించో లేకపోతే ఇంకో వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తూ Or ఉన్నావు, maybe a man. లేదా పురుషుడి గురించో. It's written, you are on the way to hell. ఇక్కడ ఏం రాయబడిందంటే నువ్వు నరకానికి దారిలో ఉన్నావు. That's why we have to take it very seriously. అందుకే మనం దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. Jesus never said, if you are a believer, don't worry, you will go to heaven. Jesus never said that. యేసయ్య అన్నడు కూడా నువ్వు ఒక విశ్వాసం అయితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నువ్వేం చింతించొద్దు అలాంటిది ఎప్పుడు చెప్పలే. Even if you are a believer, నువ్వు విశ్వాసం అయినప్పటికీ కూడా, if you get angry, if you entertain sexual thoughts in your mind, in your eye, you're looking at pictures, you're on your way to hell. నువ్వు గనక కోపాన్ని అలా ఉండనిస్తూ ఉంటే నీ హృదయంలో నీ ఆలోచనలో నువ్వు ఆ లైంగిక తలంపులు గనక నువ్వు అనుభవిస్తూ కొనసాగింపనిస్తే నువ్వు నరకానికి వెళ్తావు. Please remember that we have to take each of these sins very seriously. ఈ ప్రతి పాపాన్ని మనం చాలా తీవ్రంగా తీసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. I know of some believers, they used to watch some bad pictures in their mobile. నాకు కొంతమంది విశ్వాసుల గురించి తెలుసు. వారి యొక్క మొబైల్లో ఆ చెడు దృశ్యాలు చూసేవారు. You know what they did? వాళ్ళు ఏం చేశారు తెలుసా? Removed that mobile. They got a button phone. వాళ్ళు ఏం చేశారంటే ఆ మొబైల్ ఫోన్ని తీసేసి బటన్స్ నొక్కునే ఫోన్ కొనుక్కున్నారు. Sometimes they kept button phone because they want to be delivered from that. వాళ్ళు కొన్నిసార్లు ఆ బటన్ ఫోన్లే వాడారు, ఎందుకంటే దాని నుంచి వాళ్ళు విడిపించబడాలనుకున్నారు. Because Android phone will leading them to pornography and things like that, so they got rid of that. మరి ఎందుకంటే ఆ ఆండ్రాయిడ్ ఫోన్లు వాళ్ళని భూత చిత్రాలు చూసే వైపుగా నడిపిస్తున్నాయి కాబట్టి దాన్ని వదిలేశారు వాళ్ళు. I remember one brother telling like this. ఒక సహోదరుడు ఇలా చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. They had he was watching something and he was so much convicted about that. తను ఏదో చూస్తూ ఉన్నాడు, దాని విషయమై ఎంతగానో ఒప్పించబడుతూ ఉన్నాడు. He cut the internet service for some time because he said, Lord, I am falling into this. అతను ఆ ఇంటర్నెట్ సర్వీసే తీసివేసాడు, ఎందుకంటే ప్రభువా నేను దీంట్లో పడిపోతూ ఉన్నాను అని చెప్పి. I'm not telling you to do that. I'm telling what some brothers did because they want to be saved out of it. మీరు ఆ విధంగా చేయాలని నేను చెప్పడం లేదు, కానీ దాని నుంచి రక్షణ పొందాలి, విడిపించబడాలని కొంతమంది సహోదరులు చేసి I'm not telling that you have to do it. I'm only telling that
take these matters seriously. మీరు ఈ విధంగా చేయాలని నేను చెప్పడం లేదు, కానీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోండి అని చెప్తూ ఉన్నా. Otherwise, we can say ourselves as believers, I'm attending CFC church, but in the end, I can go to hell. లేకపోతే మన విశ్వాసం చెప్పుకుంటూ సిఎఫ్సి చర్చికి అటెండ్ అవుతున్నాం అని చెప్పుకుంటూ చివరికి నరకానికి వెళ్ళిపోవచ్చు. See, all of you know about Joseph. మీ అందరికీ యోసేపు గురించి తెలుసు. You know, when she was tempted by that woman, మరి తను ఆ స్త్రీ చేత శోధించబడినప్పుడు, you know, if she was coming from that door, he used to get out of the other door. ఆమె గనక ఆ తలుపులోంచి వస్తూ ఉంటే ఇతను ఈ తలుపులోంచి పారిపోయేవాడు. She, you know what is written there in Genesis? She refused to be in the place where that woman was present. మరి ఆదికాండలో ఎవరు రాయబడిందో తెలుసా? ఆమె ఉన్న చోట తను ఉండడానికి ఇష్టపడలేదు. Please remember, you can also see sometimes enticing women in your workplace. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, మీరు పనిచేసే చోట కూడా కొన్నిసార్లు మిమ్మల్ని రేకెత్తించే స్త్రీలు అక్కడ ఉండొచ్చు. Enticing women in your neighborhood. మీ యొక్క ఇరుగు పొరుగులో ఇళ్లల్లో అటువంటి స్త్రీలు ఉండొచ్చు. Run away from them. అక్కడి నుంచి మీరు పారిపోవాలి. Otherwise, they will lead you to hell. లేకపోతే వారు మిమ్మల్ని నరకానికి నడిపిస్తారు. We may not do adultery or anything. మీరేం వ్యభిచారం అలాంటివి ఏం చేయరు. Physical adultery we may not do. మీరు భౌతికమైన వ్యభిచారం చేయకపోవచ్చు. Before God, in your thought life, you are an adulterous person. కానీ దేవుని ఎదుట మీ ఆలోచన జీవితంలో మీరు వ్యభిచారులుగా ఉంటారు. And there is where we have to really mourn and say, Lord, I did that, Lord, please forgive me. ఆ విషయంలో మనం దుఃఖించి, ప్రభువా నేను ఈ విధంగా చేశాను, నన్ను క్షమించి ప్రభువా అని మొరపెట్టుకోవాలి. There we need not have to go to ask forgiveness or anything, but we have to really mourn before God and wept and turn from that sin. మనం ఆ విషయంలో ఏం క్షమాపణ అడగక్కర్లేదు, కానీ మనం దేవుని ఎదుట మాత్రం దాని విషయమై విలాపించి దుఃఖించి ఆ పాపం నుంచి వెనుతిరగాలి. I want to show you this verse in James. యాకోబులోని ఈ వచనాన్ని మీకు చూపిస్తాను. James chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 8వ 9 వచనం. and 10. 8, 9, 10 వచనాలు చదువుకుందాం. 8, 9 and 10. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. See, you know what is written? Just, you know, I told you, when you go through God's word slowly, you get so much out of it. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని కనుక నెమ్మదిగా మీరు చదివితే దానిలో నుంచి మీరు ఎంతో పొందుకోగలుగుతారు. What is written here? ఇక్కడ ఏం రాయబడి ఉంది? Draw near to God. దేవుని యొద్దకు, ఆయన యొద్దకు రండి. How you have to draw near to God? మీరు దేవుని యొద్దకు ఎలా రావాలి? In repentance. మారు మనస్సుతో. That is how we draw near to God. ఆ విధంగానే మనం దేవుని యొద్దకు రాగలుగుతాం. When you draw near to God, what happens? దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? God will draw near to you. దేవుడు మీ యొద్దకు వస్తాడు. Let's take like this what we were thinking in the first session about anger. మనం దీని విధంగా తీసుకుందాం. మొదటి సెషన్లో మనం కోపం గురించి చెప్పుకున్నాం. Draw near to God in repentance to anger. కోపం విషయమై మారు మనసు చెందుతూ దేవుని యొద్దకు మీరు You వస్తే know what will happen? ఏం జరుగుతుంది తెలుసా? God will draw near to you. దేవుడు నీ యొద్దకు వస్తాడు. Imagine you are here, God is here. ఒకసారి ఈ విధంగా ఊహించుకోండి, దేవుడు అక్కడ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు. And imagine you got angry with your wife. అలాగే నీ భార్య మీద నువ్వు కోపగించావని ఒకసారి You ఊహించుకోండి. know what you're doing when you really repent and turn from that? Ask forgiveness to the wife, repent before God, you mourn in your heart. మీరు మారు మనసు పొంది నీ భార్య దగ్గర నుంచి క్షమాపణ అడిగి దేవుని యొద్ద మారు మనసు పొంది ఆయన You know what వైపు is తిరిగితే ఏమవుతుంది తెలుసా? You are coming closer to God. మీరు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. God will, if you take one step towards God, God will take 10 steps towards you. మీరు దేవుని వైపుగా మీరు ఒక్క అడుగు వేస్తే దేవుడు మీ వైపు 10 అడుగులు వేస్తాడు. Okay, next time when you get angry, మరి తర్వాత మీరు ఎప్పుడైనా కోపగించినప్పుడు again you quickly go and ask forgiveness to your wife, or husband or anybody. వెంటనే మీరు వెళ్ళి నీ భార్యనో లేకపోతే భర్తనో మీరు క్షమాపణ అడిగితే, and you get cleared with God quickly. అలాగే దేవుని ఎదుట కూడా దాన్ని వెంటనే సరి చేసుకుంటే, Again you are still coming closer to God. అప్పుడు కూడా మరలా మీరు చాలా దగ్గరికి వస్తుంటారు God దేవుని will దగ్గర. take still closer to you. అప్పుడు దేవుడు మీ దగ్గరికి ఇంకా వస్తాడు. And if you continue to do like that, ఆ విధంగా మీరు చేయడానికి కొనసాగిస్తూ ఉంటే you will be closer and closer and closer to God. మీరు దేవునికి మరి సమీపముగా ఇంకా దగ్గరగా వచ్చేస్తూ ఉంటారు. You know, when you die మీరు చనిపోయినప్పుడు and reach heaven, పరలోకానికి వెళ్తే you know what happened? You will be much
closer to Jesus Christ. ఏం జరుగుతుందో తెలుసా, మీరు యేసయ్యకి చాలా సమీపంలో ఉంటారు. Those who take repentance lightly, I don't know whether they'll reach heaven. Even if at all they reach heaven, they will be far away from Jesus. కానీ ఈ యొక్క మారు మనసుని ఎవరైతే చులకనగా తీసుకుంటారో వాళ్ళు అసలు పరలోకం వెళ్తారో లేదనేది అది ఒక విషయం పక్కన పెడితే, ఒకవేళ ఏదో విధంగా పరలోకానికి వెళ్ళినా వాళ్ళు యేసయ్యకి చాలా దూరంగా ఉంటారు. See, if you are not repenting of your sin, మీ పాపాల విషయమై కనుక మీరు మారు మనసు పొందకపోతే what is happening is you are here, God is here, ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ ఉన్నారు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. and when you don't repent, you go far away from God. మీరు మారు మనసు పొందకపోతే మీరు ఇంకా దేవుడి నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోతారు. God will still go far away from you. దేవుడు ఇంకా మీ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతాడు. Again you got angry or sexual sin or any other sin, మరలా మీరు కోపం విషయమో లేకపోతే లైంగిక పాప విషయమో ఏదైనా పాప విషయంలో you still go far away, ఇంకా మీరు దూరంగా వెళ్తే God will still go far away. దేవుడు ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు. And what will happen then? అప్పుడు ఏం జరుగుతుంది? Your heart is getting harder and harder. You are going away and away from God. మీరు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు కనుక మీ హృదయం కఠినమైపోతూ ఉంటుంది. See, I want to show you an example from Bible. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. First of all, let's turn to Numbers 14:22. మొదటిగా సంఖ్యాకాండం 40వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. You can read, brother. ఎస్ బ్రదర్. 14:22. 14 Numbers 14:22. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. So it's written here, and then verse 23 also read. 23 కూడా చదువుకుందాం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు, నేను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. So it's written, Israelites sinned how many times? ఇక్కడ ఇశ్రాయేలు ఎన్నిసార్లు పాపం చేశారని రాయబడి ఉందండి? What is written? ఎన్నిసార్లు అని? 10 times. 10 మారులు. And what happened? ఏం జరిగింది? They did not listen to God's voice. వారు దేవుని యొక్క స్వరానికి What is the వెళ్ళలేదు. meaning they did not listen to God's voice? వారు దేవుని స్వరాన్ని వెళ్ళలేదంటే అర్థం ఏంటి? They did not repent. వారు మారు మనసు They పొందలేదు. did not turn back to God. దేవుని వైపుకు వారు తిరగలేదు. What happened? ఏం జరిగింది? It's written, God turned them away. That means God said they will never enter land of Canaan. దేవుడు వారి విషయమై వెనుతిరిగాడు. 23వ వచనం ఏంటంటే వారు ఆ కనాను దేశంలోనికి ప్రవేశించరు, They చూడరు. spurned me. వారు నన్ను అలక్ష్యం చేశారు. Spurned me means it's like they spat God out, something like that. I don't want to listen to God's word like that. వాళ్ళు ఎలా అలక్ష్యం చేశారంటే వాళ్ళు దేవుని మాటలు మేము వినాలనుకోవట్లేదు అన్నట్టుగా తోసివేశారనమాట. See, that is what they did 10 times. ఆ విధంగా వారు 10 సార్లు చేశారు. I want to show you from God's word some of these 10 times they sinned. అయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ 10 సార్లలో వారు చేసిన కొన్ని విషయాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. It's written there, in all these 10 times you see, they never repented. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ 10 సార్లు కూడా ఆ విషయాలు 10 మార్లు విషయంలో కూడా వారు ఎన్నడూ మారు మనసు పొందలేదు. Let's see some of them. We can first incident is written in Exodus 14:11 and 12. వీటిలో కొన్నిటి మనం చూద్దాం. మొదటిది నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు. Read 11 and 12, brother. 14, 11 and 12. Exodus 14:11 and 12. నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటకే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి చచ్చుట కంటే. This is when they were before the Red Sea. Sea was before them, Egyptians were behind. Israelites, Egyptians were behind. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మరి ఈ యొక్క ఎర్ర సముద్రం వారి ఎదుట ఉంది, వెనకాలేమో ఐగుప్తుల సైన్యం ఉంది. అటువంటి సందర్భంలో జరుగుతున్న మాట. And we know that God did a miracle, but before that miracle happened, అక్కడ people got angry with Moses and spoke angrily. అక్కడ ఒక సూచక్రియ జరిగిందని మనకు తెలుసు, కానీ ఆ సూచక్రియ కంటే ముందు ఇక్కడ ఈ ప్రజలు మోషే మీద కోపగించారు. Is it written here, after they got angry they repented? Oh, I did this anger, please forgive me. So nothing is written here. అయితే వీళ్ళు ఈ విధంగా చేసిన తర్వాత
పశ్చాత్తాపడినట్టుగా మారుమనసు పొందినట్టుగా ఏమన్నా నేను కోపంలో ఇలా God చేసాము. did that miracle for them. God saved them. దేవుడు వారికి ఒక అద్భుతాన్ని చేశాడు, వాళ్ళు రక్షించాడు. After that, in chapter 15, they sang a wonderful song also. ఆ తర్వాత వాళ్ళు 16 అధ్యాయంలో అద్భుతమైన పాట కూడా పాడారు, But no repentance. కానీ మారు మనసు లేదు. Okay, now let's turn to chapter 15, verse 22 and 24. 22, you can read 22, brother. తర్వాత 15వ అధ్యాయం 22 వచనాన్ని మనం చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. Verse 24. 24వ వచనం చదువుకుందాం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా, And what shall we drink? They are asking. They grumbled and they complained. మేమేం త్రాగుదామని చెప్పి వారు సనిగి ఫిర్యాదులు చేస్తున్నారు. Then God did a miracle. God saved them. అయితే దేవుడు వారికి ఒక అద్భుతాన్ని చేసి వారిని విడిపించాడు ఆ Did సమస్య they నుంచి. repent? అయితే వారు ఏమైనా Did మారుమనసు they పొందారా? ask, Lord, I did a sin, Lord, please forgive me. We hurt you. Nothing of that sort. వారు ఏమన్నా ప్రభువా మేము నిన్ను గాయపరిచాము, మేము పశ్చాత్తాపడుతున్నాము అని చెప్పి ఏమైనా అన్నారా వాళ్ళు? Now, so this is the second incident. Third is written in 16. You అది read రెండవ from- సంఘటన 16వ అధ్యాయంలో 3వ 16, సంఘటన 1 to మనం 3. చూస్తాం. 16 అధ్యాయం Now, I don't 1 know, నుంచి we don't have time, but this is the next time when they sinned. You can see in verse 2, they grumbled against Moses and Aaron. They spoke angrily to Moses and Aaron. Verse 2, 16 chapter 16, verse 2. 16 అధ్యాయం 2వ వచనంలో కూడా తర్వాత మరి ఇంకో సంఘటనలో కూడా వారు మరలా మోషే మీద సనిగారని మనం ఇక్కడ చూస్తున్నాం. So again, they did a sin, but it's not written anywhere that they repented of their sin, అయితే మరలా asked వారు- forgiveness to Moses, nothing of that sort. అయితే మరి వారు మరలా పాపం చేశారు, కానీ ఆ పాపం విషయమే వారు పశ్చాత్తాపడినట్టు కానీ వెళ్ళి మోషే క్షమాపణ అడిగినట్టు కానీ అక్కడ అటువంటివి మనం చదవం. So again, we can see in chapter 16, there they were grumbling, verse 8 and 9. They were grumbling about, you can see verse 9, etc. They grumbling about to Moses about food and many things. Verse 8 also you can see grumbling. ఆ తర్వాత 7, 8 వచనాలు 16 అధ్యాయంలోనే మరలా వాళ్ళు ఆహారం విషయమై కూడా మోషే మీద సనగడాన్ని అవన్నీ మనం అక్కడ చూస్తాం. After that is also no repentance. ఆ తర్వాత కూడా వారికి ఏమి మారు మనసు లేదు అక్కడ. 16:29 you read. 16 అధ్యాయం 29వ వచనం కూడా మీరు You చూస్తే can see again they are grumbling. మరలా వాళ్ళు సనుగుతూ ఉన్నారు అక్కడ. We can see in chapter 17 verse 1 onwards. 17 అధ్యాయం 1 నుంచి కూడా మనం చూస్తే They didn't have water వాళ్ళ దగ్గర నీళ్లు లేవు, and they were quarreling with Moses. మోషేతో వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. We can see like that if you come to chapter 32. I think all of you know about they worship that calf, golden calf. మరి 32 అధ్యాయం దగ్గరికి వస్తే కనుక మీ అందరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు ఒక బంగారు దూడను చేసుకుని దాన్ని మొక్కుతూ They ఉన్నారు. made a golden calf and all of them were worshipping golden calf. వారందరూ ఒక బంగారు దూడను చేసుకుని దానికి మొక్కుతూ ఆరాధిస్తూ ఉన్నారు. God killed so many people, దేవుడు అక్కడ చాలా మందిని చంపేశాడు, but still none of them repented. కానీ వారిలో ఎవ్వరూ మారు మనసు పొందలేదు. Look at all these 10 incidents. ఈ 10 సంఘటనలు కనుక మీరు చూస్తే What was really happening? నిజంగా అక్కడ జరుగుతుంది ఏంటంటే They were going away from God. వారు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, God was going away from them. దేవుడు వారి నుంచి దూరంగా They వెళ్ళిపోతూ were ఉన్నాడు. still going away from God. వారు ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే God was still going away from అప్పుడు దేవుడు కూడా ఇంకా దూరం them. They వెళ్ళిపోతున్నాడు. still went away. వాళ్ళు ఇంకా కొంచెం వెళ్ళిపోయారు. By the time 10th time came, అయితే 10వ వచ్చినప్పుడు they were so far away. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. God was so far away. దేవుడు ఇంకా దూరం, చాలా దూరం God వెళ్ళిపోయాడు. said, "No more. You will never enter into the land." అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా ఎంత మాత్రము మీరు ఆ దేశాన్ని చూడరు. They came out of Egypt. వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చారు. That is a picture of forgiveness of sin. అది పాప క్షమాపణకి అది సాదృశ్యం. They took baptism, went through Red Sea, which is a picture of baptism, water baptism. వాళ్ళు ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు, అది నీటి బాప్తిస్మానికి సాదృశ్యం. Cloud was there above them, which is a picture of baptism in Holy Spirit. వారికి పైగా ఆ మేఘం అలా నిలిచి ఉంది, అది పరిశుద్ధాత్మ బాప్తిసానికి All that సాదృశ్యం. they got. అవన్నీ వారు పొందుకున్నారు. Where they went? Did they go to heaven? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏమైనా పరలోకానికి వెళ్ళారా? They went to hell. వారు నరకానికి వెళ్ళారు. What is the reason? దానికి కారణం ఏంటి? There was no proper repentance. ఎందుకంటే సరైన మారు మనసు అక్కడ లేదు. This Bible says in 1 Corinthians 10, these things are written for our instruction. అయితే 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఈ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ సంఘటనలన్నీ కూడా మనకి పాఠాలుగా That రాయబడ్డాయి. we don't complain and murmur and get angry and do idolatry, all these things. మనం అయితే మాత్రం ఈ సనగడాలు, ఫిర్యాదు చేయడాలు, ఈ యొక్క విగ్రహారాధన చేయడం ఇలాంటివన్నీ మనం ఏం చేయట్లేదు. See,
God is not telling you you should get victory over sin, overcome sin. Only after that you will go to heaven. That is not what God is telling. దేవుడు మీరు పాపం మీద జయం పొందుకోవాలి, పాపాన్ని గెలవాలి, అప్పుడే మీరు పరలోకానికి వెళ్తారు, అలా ఏం That చెప్పట్లేదు. take time to get victory over anger, victory over sexual sin. Maybe it take many years. అది సమయం పడుతుంది. కోపం మీద జయము లేకపోతే ఈ యొక్క లైంగిక పాపం మీద జయం అనేది చాలా సంవత్సరాలు పట్టొచ్చు. But to repent, truly 180-degree repentance and turning back from sin, that will happen in 1 second. కానీ నిజంగా మారు మనసు పొందడం అనేది వెంటనే అది జరగగలదు, క్షణంలో జరగగలదు. 180 డిగ్రీలు How much time it takes you to go to ask your forgiveness to your wife or husband? భార్యనో లేకపోతే భర్తనో క్షమాపణ అడగడానికి మీకు ఎంత సమయం పడుతుంది? In no time you can ask. అసలే సమయమే పట్టదు అక్కడ. The difficulty is your pride. Pride is big. That's why you can't ask forgiveness. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే గర్వం. నీలో ఉన్న గర్వం చాలా కష్టంగా ఉంటుంది, ఆ సమస్యను పెద్ద చేస్తుంటారు. But God is telling you, humble yourself, ask forgiveness, settle matters. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు తగ్గించుకుని వెళ్ళి క్షమాపణ అడిగే విషయాన్ని సరిచేసుకో. When there is hidden sin, sexual sin in your heart, cry out to God. Cry out to God in your heart, weep before God. మీ హృదయంలో రహస్యమైన పాపాలు, లైంగికమైన పాపాలు ఉన్నప్పుడు దేవుని ఎదుట మీరు మొరపెట్టుకోండి, కన్నీరు విడవండి. What did we read in 2 Corinthians 7:10? మనం 2 కొరింథీ 7:10 ఏం చదివాం? We saw that when your viewpoint of sin changes, ఎప్పుడైతే పాపాన్ని చూసే మీ కోణం మారినప్పుడు, then your feeling towards sin will change. అప్పుడు పాపం పట్ల మీకున్న అభిప్రాయ భావాలు మారతాయి. You will begin to weep over sin. మీరు పాపం విషయమై దుఃఖించడం మొదలు పెడతారు. That will produce repentance. అది మీకు మారు మనసును కలుగు You చేస్తుంది. will never regret that decision, అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు మీరు ఎప్పుడు చింతించరు. and it will lead you to salvation from the power of sin. అలాగే అది మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పాపం యొక్క శక్తి నుంచి మీకు రక్షణ ఇచ్చే దాంట్లో That means నడిపిస్తుంది. as time goes on, power of anger will reduce, power of sexual sin, anxiety, envy, all these things will reduce. అది ఏం జరుగుతుందంటే సమయం గడిచే కొలది కోపం మీద ఉన్న కోపం యొక్క శక్తి, లైంగిక పాపాల యొక్క శక్తి, ఆ యొక్క చింతపడడం అనేది ఆ పాపంలో నుంచి వచ్చే శక్తి, ఈర్షలోని పాపంలో నుంచి శక్తి, వాటి నుంచి విడిపిస్తుంది You know మిమ్మల్ని. why after many years people are battling and hard living in backsliding life? ఎందుకని ప్రజలు అనేక సంవత్సరాలు అవుతున్నా సరే ఎంతో ఇంకా పోరాటం చేస్తూ హృదయం కఠినమైపోతూ ఉంటుంది? The reason is because they take them lightly. ఎందుకంటే వారు వాటిని చాలా తేలికగా చులకనగా చూస్తూ ఉన్నారు. So we saw two sins, anger and sexual sin, how God views it. కాబట్టి మనం 2 పాపాలను చూసాం. దేవుడు కోపాన్ని, లైంగిక పాపాన్ని ఎలా చూస్తాడు అనేది. Let's take another sin. మనం ఇంకొక పాపం విషయం చూద్దాం. I'm showing you how God looks at this sin. దేవుడు ఈ పాపాన్ని ఎలా చూస్తాడు అనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. 1 Samuel chapter 15, 1 సమూయేలు 15వ అధ్యాయం verse 23. 23వ వచనం. Yeah, read brother. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగుండకుండా ఆయన నిన్ను విసర్జించను. See, this is what God told, through Samuel, God told Saul. సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో చెప్పిన మాట. He said, rebellion is as a sin of divination, means like you're doing magic and divination, I don't know what it is. Things regarding witchcraft. Yeah. తిరుగుబాటు చేయుట, ఈ తిరుగుబాటు చేయడం అనేది ఎలాంటిదంటే ఏదో మంత్రాలు చేయడమో లేకపోతే చేతబడి చేయడం, వాటితో సమానం ఇది తిరుగుబాటు చేయడం. Imagine you see a person who is doing witchcraft. You say it's terrible. మీరు ఒకసారి ఊహించుకోండి, చేతబడి చేస్తున్న వ్యక్తిని కనుక చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది అది. You know, Bible says rebellion is that equal to that sin. కానీ బైబిలు తిరుగుబాటుని ఆ పాపంతో సమానంగా పోల్చుని చూసారా? I did not say that. This is what God says. నేను చెప్పలేదు ఈ మాట, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. Then it's written, stubbornness, insubordination means like I will do my will only. This is the way I'll do. మూర్ఖత గురించి కూడా అక్కడ చెప్తూ ఉంది. మొండిగా ఉండడం అనమాట. నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నా చిత్తమే నేను చేసుకుంటాను. What I'm going to do, I will do like this only. నేను మాత్రం మారాలనుకోవట్లేదు, నేను ఏం చేయాలనుకున్నా, ఎలా చేయాలనుకున్నాను అలాగే చేస్తాను, అదే చేస్తాను. As you commit idolatry. అది ఎలా ఉందంట? మీరు విగ్రహారాధన చేయుటతో సమానం. Which is idol? ఏంటి ఇక్కడ విగ్రహం? Any idol is there?
ఏదైనా విగ్రహం ఉందా అక్కడ? You know which is the idol? అక్కడ ఉన్న విగ్రహం ఏంటి? Self life. స్వయ జీవితం, సొంత You are జీవితం. bowing before the idol called self life. ఆ యొక్క సొంత జీవితం, స్వయ జీవితం అనే విగ్రహానికి మీరు ముందు మొక్కుతూ ఉన్నారు. My dear brothers and sisters, there is so much of rebellion in the home and in the workplace. ప్రియ సహోదరి సహోదరులారా, గృహాల్లోనూ పనిచేసే చోట ఎంతో తిరుగుబాటు ఉంటూ ఉంది. Today in workplace there is so much of rebellion and insubordination against boss, against husband, so many things like that. మరి పనిచేసే చోట, ఇంట్లో యజమానుడి మీద, భర్త మీద ఎంతో తిరుగుబాటు, మొండితనము, లోబడనితనం ఉంటుంది. You know, if you can turn to Romans chapter 13. మీరు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కనుక చూస్తే, It's written verse 1 and 2. You can read, brother. 1-2 వచనాలు మనం చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. There is a boss in your workplace. మీరు పనిచేసే చోట మీ పైన ఒక యజమానుడు ఉంటాడు. When you speak against him or rebel against him, or you want to do your will, which what he says you want to disobey, actually you are working against God. మీరు అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, అతను చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరు చేసినా, నిజానికి మీరు ఏం చేస్తున్నారంటే మీరు దేవునికే వ్యతిరేకంగా చేస్తున్నారు. You know what is the first sin in the universe? ఈ యొక్క సృష్టి మొత్తములో జరిగిన మొదటి పాపం ఏంటో తెలుసా? First sin is not anger or murder or sexual sin. None of these are the first sin. కోపమో, హత్యో, లేకపోతే లైంగిక పాపం, ఇవేమి మొదటి పాపాలు కాదు. First sin is the sin of devil. ఆ అపవాది చేసిన మొదటి పాపం ఏంటి? Devil rebelled against God. ఆ అపవాది దేవునికి ఎదురు తిరిగాడు. And that is the sin when we rebel against any authority. That is the sin that is there in our heart. కాబట్టి ఎప్పుడైనా ఏ అధికారానికైనా మనం ఎదురు తిరిగితే అదే పాపం మన హృదయాల్లో కలిగి ఉంటాం. Rebellion is a very, very serious sin. ఈ ఎదురు తిరగడం అనేది చాలా చాలా తీవ్రమైన పాపం. You know what is written in Deuteronomy chapter 21? I don't have time, but it's written, if there is a child who is rebellious, disobedient to the parents. ఈ ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉందంటే, ఇప్పుడు తీసి చూపించడానికి సమయం లేదు, ఎవరికైనా సరే ఒక మొండివాడు, మాట వినని కుమారుడు ఉంటే, what is written there? Anybody knows? అక్కడ ఏం రాసిందో మీకు ఎవరికైనా తెలుసా? Anybody can tell what is written, how God looks at that sin? ఆ పాపాన్ని దేవుడు ఎలా చూస్తాడో అక్కడ ఏమి రాయబడి ఉంది ఎవరికైనా తెలుసా? మీరు Have you read Deuteronomy? ద్వితీయోపదేశకాండం చదివారా? What is written there? అక్కడ ఏమని రాసింది? I hope you know. మీకు తెలుసు ఉండదు, మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. Some of you know at least. He should be killed. How he should be killed? ఎలా అతను చంపబడాలి అని రాసి ఉంది అక్కడ. How he should be killed? రాళ్లతో కొట్టి చంపేయాలి. You should throw stones at him and kill him. ఆ అబ్బాయి మీద రాళ్ళు విసిరి చంపాలి. See, why it is written like that? ఎందుకు అలా రాయబడి ఉంది? Because God views sin like that even today. ఈ దినము కూడా దేవుడు పాపాన్ని అలాగే చూస్తాడు. See, please remember, when you are rebelling, you are doing sin like that before God. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు ఎదురు తిరుగుతారో ఆ విధంగా మీరు దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నారు. Today there are so many children who are rebelling against their parents. ఈ దినం చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. And they may sometimes you can see that, you know, Bible says that if you want things to go well in your life, honor your father and mother. అయితే బైబిల్ ఏం చెప్తుంది? మీ జీవితాల్లో క్షేమంగా జరగాలి, అంత బాగుండాలి అంటే మీ తల్లిదండ్రులు సన్మానించండి అని రాస్తుంది. If you rebel and if you are resisting the authority at home, మీరు కనుక ఇంట్లో ఉన్న అధికారాలని ఎదిరించి దాన్ని తృణీకరిస్తూ ఉంటే, I want to tell children, it will never go well with you. నేను పిల్లలతో చెప్పాలనుకుంటున్నాను, అది మీకు క్షేమం అవ్వదు. Some of you have old parents. మీలో కొంతమందికి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. And if you speak rudely to them, harsh to them, not look after them, మీరు కనుక వారితో కఠినంగా మాట్లాడి, దురుసుగా మాట్లాడి వారిని కనుక పట్టించుకోకపోతే, if you are
neglecting your old parents, మీ యొక్క వృద్ధులైన తల్లిదండ్రులు కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే, not looking after them. వారిని కనుక చూసుకోకపోతే, You know what is written in God's word in 1 Timothy? I think in 1 Timothy is written. Anybody knows what is written? అక్కడ బైబిల్లో మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఏం రాసిందో తెలుసా? Anybody knows ఎవరికైనా తెలుసా what is written there? అక్కడ ఏం రాస్తుందో? Is written he is worse than an unbeliever. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. 5:8. Worse than an unbeliever. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. Please remember this. దయచేసి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Honor your father and mother. మీ తల్లిదండ్రులను సన్మానించండి. It's very, very important. చాలా చాలా I'm ప్రాముఖ్యమైన not విషయం. telling that you have to hear whatever they say. After you get married, you may not, you need not have to obey them in everything. మీరు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని నేను చెప్పడం లేదు. మీకు వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తే మీరు దానికి విధేయత చూపించాలని నేను చెప్పడం లేదు. Till they are on earth, honor them, respect them, look after them. వారు భూమి మీద ఉన్నంతకాలం వారిని గణపరచండి, వారిని గౌరవించండి, వారిని చూసుకోండి. I'm not telling some theories. I'm telling what I did in my own life. నేనేదో ఇక్కడేదో కొన్ని మాటలు ఇక్కడేదో చెప్పటం ప్రసంగం చేయట్లేదు. నా సొంత జీవితంలో నేను చేసిందే చెప్తున్నాను. After I got retired in 2019, 2019 సంవత్సరంలో నేను పదవి విరమణ అయిన తర్వాత almost for 2 years I was in Kerala. సుమారు 2 సంవత్సరాలు నేను కేరళలో I ఉన్నాను. was looking after my father and mother. నా తల్లిదండ్రులు నేను చూసుకుంటూ ఉన్నాను. And in between I was in Kerala, Chennai. In between I was going there. We put a family to look after my parents. మరి మధ్య మధ్యలో నేను కేరళ వెళ్ళి వస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులు చూసుకోవడానికి ఒక కుటుంబాన్ని పెట్టాం అక్కడ. In between I was going and looking after my parents. మధ్య మధ్యలో నేను వెళ్ళి నా తల్లిదండ్రులు చూసుకుంటూ ఉండేవాడిని. And in 2021 my father died. 2021లో మా నాన్నగారు మరణించారు. Then I brought my mother to Chennai. తర్వాత మా తల్లిని చెన్నై తీసుకొచ్చాను. We looked after her. ఆవిడ్ని మేము చూసుకుంటూ ఉన్నాం. Almost 1.5 years. 1.5 సంవత్సరం చూసుకున్నాం. And after that my wife's mother was there at home. ఆ తర్వాత నా భార్య యొక్క తల్లి కూడా మా ఇంటి దగ్గర ఉంది. And she also we looked after almost for 1.5 2 years. ఆమె కూడా 1-2 సంవత్సరాలు మేము చూసుకున్నాం. This February only she passed away. ఈ ఫిబ్రవరి నెలలోనే ఆవిడ మరణించింది. So I'm not telling some theories. I really made best effort to look after my father and mother. నేనేదో నోటికి ఏదో మాటలు ఇలా చెప్పుకుంటూ పోవట్లేదు. నేను నిజంగా నా తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి నేను చేయగలిగినంత నేను చేశాను. Because of that I know it'll go well with me. ఎందుకంటే దానివల్ల నాకు అది క్షేమం అవుతుందని నాకు తెలుసు. That is what Bible says. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది. If you really respect and look after your parents, it'll go well with you. నిజంగా గనక మీ తల్లిదండ్రులు మీరు గౌరవించి వారిని చూసుకుంటే అది మీకు క్షేమం If అవుతుంది. you neglect them, వారిని గనక మీరు నిర్లక్ష్యం Bible చేస్తే says it's worse, you are worse than an unbeliever. బైబిల్ చెప్తుంది అది అవిశ్వాసి కన్నా చెడ్డ పని. Let's take these things seriously. ఈ విషయాలు చాలా తీవ్రంగా I'm తీసుకుందాం. not telling this to condemn anybody. ఈ మాటలు ఏమి మిమ్మల్ని అందరినీ ఎవరినో నిందించడానికి ఖండించడానికి నేను ఇక్కడ లేను. Whatever happened till now, let's read this verse in Acts chapter 17 verse 30. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30. 30వ వచనం చదువుకుందాం. 17వ It's అధ్యాయం. written, having overlooked the times of ignorance. ఆ అజ్ఞాన కాలములను దేవుడు means- చూచి చూడనట్టుగా ఉన్నాడు. Imagine you did many things till now. అంటే మీరు ఇప్పటివరకు ఎన్నో అలాంటివి చేశారని Till ఊహించుకోండి. today. ఇప్పటి వరకు కూడా Bible says Bible God is antundi. ready to overlook that. దేవుడు వాటిని చూచి చూడనట్టుగా వదులుతాను But అంటున్నాడు. he is telling, కానీ God ఆయన is ఏమంటున్నాడు? now declaring to all men everywhere that they should repent. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. So till today if we are doing it, ఇప్పటి వరకు కూడా మనం ఆ విధంగా ఉంటూ let's ఉంటే really repent. మనం నిజంగా మారు మనసు పొందాం. Say, Lord, from now onwards I'm going to have a different life. ప్రభువా, ఇప్పటి నుంచి నేను వేరైన జీవితాన్ని కలిగి God ఉండాలనుకుంటున్నాను. says I'm ready to overlook all these years when you did sin. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పటి వరకు నువ్వు ఈ పాపాలు ఏవైతే చేసే వాటన్ని చూచి చూడనట్టుగా వదులుతాను. Truly repent, mourn over your sin, weep over your sin. నిజంగా మారు మనసు పొంది నీ పాపాల విషయమై నువ్వు దుఃఖించి విలాపిస్తే Then times of refreshing will come from the presence of God. అప్పుడు దేవుని సన్నిధిలో నుండి చాలా
మంచి చక్కని రోజులు వస్తాయి. Then you will come to an overcoming life. అప్పుడు మీరు జయ జీవితంలోనికి రాగలుగుతారు. Otherwise, you will always be defeated in your life. లేకపోతే మీ జీవితంలో ఎల్లప్పుడూ మీరు ఓడించబడుతూనే ఉంటారు. We'll pray and close. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Thank you, Father, for this time. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు Thank you వందనాలు. for all that you reminded us. మాకు నువ్వు జ్ఞాపకం చేసిన అన్నిటిని బట్టి నీకు వందనాలు. Help us to take matters seriously, ఈ విషయాలు మేము తీవ్రంగా తీసుకోవడానికి సహాయం చేయండి. not to take sin lightly. పాపాన్ని చులకనగా చూడకుండా సహాయం చేయండి. Help us to quickly repent, Prabhu. turn away from sin. వెంటనే మారుమనసు పొంది పాపం నుంచి వెనుదిరగడానికి సహాయం చేయండి. Help us to look at sin as you see it. ప్రభువా, నీవు పాపాన్ని చూసినట్లుగా మేము చూడడానికి సహాయం In the చేయండి. name of Jesus Christ. Amen. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.